అందరికీ నమస్కారం అండి. రేపు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మున్సిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ మీటింగ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి పన్నులు పెంచుతూ తీర్మానం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ మీటింగ్లో కౌన్సిలర్లందరినీ పిలిపించి ప్రభుత్వం తీసుకున్నటువంటి దౌర్భాగ్య జీవోని సమర్థించమని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి నర్సీపట్నంలో మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఫైనాన్షియల్ క్రమశిక్షణ లేకుండా డబ్బుని ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇవాళ రాష్ట్రాన్ని నడిపించడం కోసం డబ్బులు లేవు. ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి. ఏ విధంగా సంపాదించాలి? ఎక్కడ కనపడితే అక్కడ పన్నులు వేయాలి, లేదా దోపిడీ చేయాలి. ఉదాహరణకి నిన్న చూసే పేపర్లో స్కూల్ రియంబర్స్మెంట్స్ ఫీజు అని ఇచ్చానని చెప్పి గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు. 10 లక్షల మందికి ఇచ్చానని. చంద్రబాబు నాయుడు టైంలో సంవత్సరానికి 16 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం మనం. ఈడేం 10 లక్షల మందికి ఇచ్చారని చెప్పి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు అనుకున్నారు మీరు? బీసీ కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేసేసాడు. బీసీ కార్పొరేషన్ అంటే వెనకబడిన జాతుల వారి కోసం పెట్టిన డబ్బు. ఆ డబ్బును తీసుకెళ్ళి దీన్ని మార్చేస్తావా? అది కాకుండా ఆంధ్ర యూనివర్సిటీల్లో పిల్లలు ఫీజులు కడతారు. అది 1600 కోట్లు ఉంటే ఆ 1600 కోట్లు కూడా తీసుకొచ్చి ఈవేళ నేను బ్యాంకులో వేసాడు. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఈ విధంగా అన్ని పనులు కూడా ప్రజలను మోసం చేసి ప్రజలు మభ్యపెట్టి తన అధికారాన్ని చలాయించడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ మనకు క్లియర్ కనపడుతున్నాయి. ఈవేళ పన్నుల విధానం, బొత్స సత్యబాబు గారు దీనికి మంత్రి, అతను మా స్టేట్మెంట్ ఇచ్చి నేను వెనక్కి వెళ్ళను అని మాట్లాడుతున్నాడు. మేము రిక్వెస్ట్ చేస్తాం అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఏంటి, 2 సంవత్సరాలు బట్టి కరోనా ఉంది, ప్రజలు అల్లాడిపోతున్నారు, బతకడమే కష్టంగా ఉంది, ఇంటి యజమానులు చాలామంది కరోనా చనిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి టైంలో పన్నులు పెంచడం అన్యాయం చెప్తే నేను పెంచుతానయ్యా, మా ఇష్టమయ్యా అని మాట్లాడే పరిస్థితి ఉంది బొత్స సత్యనారాయణ గారు. ఈ టైంలో పెంచడం ఏంటండి? మరి పక్క రాష్ట్రం పక్క రాష్ట్రాన్ని మనం తీసుకుంటే తెలంగాణలో ఈ కరోనా టైంలో ముఖ్యమంత్రి పన్నుల్ని 50% తగ్గించాడు. ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఉన్న పన్నుల్ని ఈ కరోనా టైంలో తగ్గిస్తానని చెప్పి ఓడ కలిగించడం కోసం 50% తగ్గించాడు. నువ్వు తగ్గించుకుంటా పన్నులు పెంచుతున్నావు. ఇది పేద ప్రజలపై భారం కదా. ఈ టైంలో ఈ మూర్ఖుడు బుద్ధున్నవాడు ఎవడన్నా పన్నులు పెంచుతాడయ్యా? ఇప్పుడు కానీ కళ్ళు తెరిచి ఆలోచించండి. ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అన్ని ట్యాక్సులు పెంచారు, నూనె రేట్లు పెరిగిపోయి, అన్ని కాయగూరల రేట్లు పెరిగిపోయి, డీజిల్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగి, అన్ని రేట్లు పెంచారు కదా. బతకడమే కష్టంగా ఉంది కదా. మళ్ళీ ఈ టైంలో ఏంటి? ప్రజలు కూడా ఆలోచించాలండి. పన్నులు పెంచుతున్నారు అన్నారు తప్పించి ఎంత పెరుగుతుందో మీకు ఏం తెలుసా? ఒక్కొక్క ఇంటి మీద ఎంత పడుతుందో తెలుసా? ఉదాహరణకు 350 గజాలు ఉంటాయి. ఎంత పాత పనికి కొత్త పనికి తేడా మీకు ఏం తెలుసా? ఈ కమిషనర్ కానీ ఈ మున్సిపల్ చైర్మన్ కానీ మీకు ఇప్పుడు కానీ వివరంగా ఇచ్చారా? లేదే. వాళ్ళు అనుకుంటే పెంచేస్తారా? ప్రజల మీద ఎంత భారం పడిన పర్లేదా? ఈ విధానం కొత్త విధానం తీసుకొచ్చి మొయ్యలేని భారాన్ని వేస్తున్నారు. ఈవేళ ఇంటి తాలూకు ఖాళీ స్థానాన్ని, ఇంటి తాలూకు వాల్యూని సబ్-రిజిస్టర్ ఆఫీసులో వాల్యూతో పోల్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళకేమో 0.15% పెంచుతున్నారు. కమర్షియల్ ఏరియా అంటే వ్యాపార సంస్థల ఏరియాలో 0.30% పెంచుతున్నారు. అలాగే ఖాళీ స్థలాలకి మళ్ళీ పెంచుతున్నారు. ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకోవాలి, ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, దానికి పెంచుతున్నారు. తర్వాత మంచినీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు కూడా వేరుగా. ఇలా పెంచుకుంటూ పోతే మళ్ళీ ఇంకోటి దీంట్లోనే లిటిగేషను, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రతి సంవత్సరం వాల్యూ పెరుగుతూ ఉంటే పెరిగినప్పుడల్లా మళ్ళీ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుంది ఇంటి పన్ను.
ఇలాగ 4-5 సంవత్సరాలు మీరు ఇంటి పన్ను కట్టుకునే పరిస్థితి వస్తే ఇక మీరు ఇంటి పన్ను కట్టలేరు. ఇల్లు అమ్మేసుకొని బికారులు అయిపోయి ఎవరికి ఇల్లు అమ్ముకొని పోయే పరిస్థితి వస్తుంది మున్సిపాలిటీస్లో. ఇప్పుడు మన కమిషనర్ ఉన్నాడు, అది డ్యూటీ ఏంటి? గంగిరేజీలో కూర్చుంటా బుర్ర ఊపుకుంటాను చెప్పాలి కదా. ఈ చట్టం గురించి జనాలకు వివరంగా చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్లాజు ఉంది. ఏంటే క్లాజు? 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో గ్రామ సభలు పెట్టాలి. మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అన్న విషయాలు గ్రామ సభలో చర్చించాలి ప్రజలతో. మీరు ఎందుకు పెట్టలేదు గ్రామ సభ? ఇంత పెద్ద పన్ను వేస్తున్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నర్సీపట్నంలో గ్రామ సభ పెట్టాలి కదా. మన ఎన్టీఆర్ స్టేడియంలో ఎక్కడ గ్రామ సభ పెట్టి సాయంత్రం పూట జనాలు పిలిచి ఒక 1000 మంది 2000 మంది పిలిచి లాయర్లు చదువుకున్న వాళ్ళు పెద్దలందరూ పిలిచి కూర్చోబెట్టి వ్యాపారస్తులు కూర్చోబెట్టి ఇగో ఈ పన్ను ఇలాగే వేస్తున్నాం, దీనివల్ల ఇంత పెరుగుతుంది లేకపోతే ఇంత తగ్గుతుంది, దీనివల్ల ఆదాయం ఎంత వస్తుంది, ఏ సైజు ఇంటికి ఎంత పడుతుందని చెప్పి వివరంగా ప్రజలకు చెప్పాలి కదా. ప్రజలతో అభిప్రాయం మీరు తీసుకోవాలి కదా. వాళ్ళు చెప్పిన అభిప్రాయం మీరు నోట్ చేసి గవర్నమెంట్ పంపించాలి కదా. ఇవన్నీ పంపించుకుంటా మీ ఇష్టం వచ్చిన పన్ను వేసేసి ప్రజల మీద భారం వేస్తారయ్యా. మొన్నే ఒకసారి మోసం చేశారు ఎమ్మెల్యే ఎలక్షన్లో. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గణేష్ మోసం చేయలేదా? మేము ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పి ఆ రోజు ప్రజలను మోసం చేసి దొంగ జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు తగ్గించారా అంటే అందరికీ తగ్గించలేదు, ఎక్కడో కొంతమంది తగ్గించారు. ఆ కొంతమంది ఎవరంటే ఆ రోజు సన్మానం చేశారు. ట్యాక్స్ తగ్గించాడు మా ఎమ్మెల్యే, ట్యాక్స్ తగ్గించాడని చెప్పి రక్తాభిషేకాలు అభిషేకం చేశారు ఆ రోజునే. అది దొంగ జీవో అందరికీ తెలుసు, కానీ జనం నమ్మారు, తగ్గిస్తారని నమ్మారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఓట్లు వేశారు. ఓకే కాదట్లేదు, కానీ ఆ రోజు మోసం చేసావు. ఏంటి మోసం చేసావు? ఎవరైనా ట్యాక్స్ తగ్గించాలంటే గెజిట్లో నోటిఫికేషన్ ఇవ్వాలా, కానీ ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చావు నువ్వు, ఇవ్వలేదే. ఇవ్వకుండా తగ్గించేస్తున్నావు అని చెప్పి ఓ దొంగ జీవో తీసుకొచ్చి జీవో నెంబర్ వేసి తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేసావా? పూర్తిగా అమలు చేయలే. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నువ్వు ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మరి కొత్త జీవో తీసుకొస్తున్నావు ఈవేళ. ఎందుకు క్యాన్సిల్ చేస్తావు మరి? అంటే ఆ రోజు ఓట్ల కోసం జీవో తెస్తావా? ఇప్పుడు గెలిచావు కాబట్టి నువ్వు ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో రద్దు చేసి మళ్ళీ ప్రజల మీద కొత్త జీవో తీసి భారం వేస్తావా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది తప్పు కదా. అంచేది మేము అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం దీన్ని. ప్రజల కోసం వ్యతిరేకించి తప్పదు. అందుకని అన్ని పార్టీలు కోరుతున్నాను ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని పార్టీలు ప్రజల కోసం పార్టీ నడిపిస్తున్నాం మనం. మరి ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమం గురించి మీకు ఎలా తెలుసు కాబట్టి జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి అందరం కలిసి ఉమ్మడిగా చేస్తే అది బలం ఉంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంచేత ఈ సందర్భం మీ అందరినీ కోరితే దయించి రండి, వచ్చి మనం ప్రజలను ఆదుకోవడం కోసం మనం అందరూ ప్రయత్నం చేద్దాం, పోరాడదాం. అంచేత రేపు తీర్మానం మా కౌన్సిలర్ అందరూ కూడా ఈ తీర్మానం వ్యతిరేకిస్తున్నారు. ఆ తీర్మానాన్ని రికార్డ్ చేయాలి. కౌన్సిలర్ మన కమిషనర్ గారిని చెప్తాను ఇవాళ ఈ సందర్భంగా, మా కౌన్సిలర్ వ్యతిరేకిస్తున్నటువంటి వాయిస్ని మీరు రికార్డ్ చేసి తీరాలి. తీరిన తర్వాత ప్రభుత్వం పంపించాలి. ఇది రెండో డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా గ్రామ సభ పెట్టండి. గ్రామ సభ పెట్టి గ్రామ సభలో మీరు అన్ని వివరంగా చెప్పి ప్రజలతో అభిప్రాయం తీసుకొని రికార్డ్ చేయండి. మూడోది ఏంటంటే మీరు ఏ పన్ను వేస్తున్నారు అన్నది విపులంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. చెత్త పన్ను అన్నారు, చెత్తనా కొడుకులు చేసే పన్ను చెత్త పన్ను అంటారు. చెత్తనా కొడుకులు ఏ పన్ను వేస్తారో దాన్నే చెత్త పన్ను అంటారు. ఏంటంటే ఆలోచన, బుద్ధి లేని ఆలోచనలు. చెత్త పన్ను అండి. పేపర్స్ జీతాలు ఇస్తున్నారు కదా, జీతాలు కూడా ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా, మళ్ళీ చెత్త పన్ను ఎందుకు? టాయిలెట్స్ మీద పన్నా? మా ఇంట్లో టాయిలెట్స్ మీరు పన్ను వేయడం ఏంటి? మా టాయిలెట్స్ మేము వాడుకుంటున్నాం, మా టాయిలెట్స్ మేము శుభ్రం చేసుకుంటున్నాం, మీరు ఏం చేస్తున్నారా? దాని పన్ను ఏంటి? బుద్ధి లేకపోతే బుద్ధి లేని ఎవడన్నా ఆలోచిస్తాడు? బుద్ధి ఎవడన్నా? ఇదేం పరిపాలన నాకు అర్థం కాదు. మంచినీళ్ళు మీ పన్ను, మంచినీళ్ళు మీకు ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం మేము. ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా? కమిషనర్ గారు ఈ లెక్కలన్నీ ప్రజలకు చెప్పాలి. మీకు ఎంతసేపు ఈ లెక్క తప్పించి ఈ లెక్కలను ఆలోచించారా మీరు? చెప్పాలి, ఆ బాధ్యత మీది.
ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అని చేత దయించి రేపు మిగతా కౌన్సిలర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ నర్సీపట్నం ప్రజలు మిమ్మల్ని అందరూ కూడా నమ్మి ఓటేసి గెలిపించారు. మొన్న ఎమ్మెల్యేని గెలిపించారు, మన మున్సిపాలిటీలో కూడా మీకు ఓట్లేసి గెలిపించారు కదా. ఇవాళ అధికారంలో మీరు ఉన్నారంటే, చైర్మన్గా అది ఉన్నారంటే ఆ ప్రజల దైవాలే కదా. ఆ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మీరు పార్టీలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలా లేదా అసలు ఆలోచించండి. అంచేత రాత్రి ఆలోచించి మీరందరూ కూడా ఉదయం మీరు కూడా దీన్ని వ్యతిరేకిస్తే మీ ప్రజలు గౌరవిస్తారు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేదు మా విజయసాయి రెడ్డి ఏం చెప్తే అది సంక్రాంతితో మేము మా ఇష్టం అనుకుంటే అది మీ ఇష్టం. ఒకసారి అందుకే మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అందరూ అన్ని పార్టీల వారు అందరూ ప్రజలు కూడా దీన్ని బాగా ఆలోచన చేసి వ్యతిరేకం చేసి మన నర్సీపట్నం ప్రజల మీద భారం పడకుండా చూసే బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.